ఓం నమ శివాయ. ఓం శ్రీ గణేశాయ నమ. వినాయకాయ విఘ్నేశ్వరాయ నమో నమ. ఇవాళ మనం ఆదిపూజ్యుడైన వినాయకుడు విఘ్నాధిపతిగా ఎలా అవుతాడో తెలుసుకోవడానికి ఈ వీడియోలోకి మీ ముందుకు రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడు యేసు సూర్యకి ధన్యవాదాలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోకి కథలోకి వెళ్ళిపోదాం. వినాయకుడి పునర్జననం తరువాత కొంతకాలం గడిచాక దేవాన దేవతలు నారదుడితో పాటు శివుడి దగ్గరికి వస్తారు. సాహో బోలా శంకర అంటూ వారందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. శివుడు అక్కడికి వచ్చి సాధారణంగా వారిని ఆహ్వానిస్తూ రావడానికి గల కారణాన్ని తెలుపమంటాడు. అప్పుడు వీళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటంటే, మా దేవాన దేవతలకు ఆది పూజ్యుడు అంటూ ఒకరు ఉండాలని, విఘ్నాధిపతిగా ఒకరు ఉండాలని, మీరు ఆ విఘ్నాధిపతిని నియమించేటువంటి సమయం ఆసన్నమైందని నారదుడితో సహా అందరూ దేవతలు అంటారు కూడా, శివుడితో ప్రత్యక్షంగానే బాహాటంగానే. శివుడు దానిని విని, నేను త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తానని, త్వరలోనే మీకు విఘ్నాధిపతిని నియమిస్తానని దేవతలకు చెప్తారు. మహాదేవుని ఆజ్ఞానుసారం దేవతలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శివుని కుమారులైన సుబ్రహ్మణ్య స్వామిని వినాయకుడు అనగా గణనాథుని పిలిచి కూర్చోబెట్టి ఇద్దరితోనూ చర్చిస్తాడు. మీలో ఒకరు విఘ్నాధిపతి కావలసి ఉంటుందని, వారికి పూజలో తొలి ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. నేనంటే నేనని ఇద్దరు గొడవలు పడతారు. లేదు, మీ ఇద్దరిలో ఎవరినో ఒకరిని విఘ్నాధిపతులుగా నియమించేటువంటి ఉపాయం నా దగ్గర ఉందని శివుడు చెప్పగా, అది సెలవు ఇవ్వమని వీరు ఇరువురు గణనాథుడు సుబ్రహ్మణ్య స్వామి చెబుతారు. మీరిరువురిలో ఎవరైతే ముందుగా ముల్లోకాలు చుట్టి నా దగ్గరికి వస్తారో, ముల్లోకాలు మరియు ముల్లోకాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా చుట్టి నా దగ్గరికి వస్తారో, వారిని విఘ్నాధిపతులుగా నియమిస్తానని చెబుతాడు. ఇంత చిన్నదానికేనా అంటూ సుబ్రహ్మణ్య స్వామి నెమలి మీద ఊరేగుతూ గగన విహారం చేస్తూ లోకాలను చుట్టేయడం ప్రారంభిస్తాడు. వినాయకుడు ఆయనకేమో నెమలి నేరుగా ఎగురుతూ తన రెక్కల కష్టం మీద సుబ్రహ్మణ్య స్వామిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. వినాయకుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తుండగా నారదుడు ప్రత్యక్షమై, ఏం గణనాథ, ఏమి ఆలోచిస్తున్నావు గణేష అని చెప్పి అంటారు. అయ్యా, నా పరిస్థితి నీకు తెలియదేం కాదు, ఇది అంటూ చెప్తారు. నీ పొరలో రకరకాల తెలివితేటలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, బయట పెట్టచ్చు కదా అంటాడు. బయటకు రాకనే కదయ్యా నేను ఆలోచిస్తున్నానంటే, అప్పుడు నారదుడు ఒక ఉపాయాన్ని చెప్తాడు. ఏం చెప్తాడంటే, మీ చుట్టూ మీ అమ్మనాన్నలు ఉన్నారు కదా, ఆలోచించు అని చెప్పేసి నాకు ఏం తెలియదు అన్నట్టు నారాయణ నారాయణ అంటూ జారుకుంటాడు నారదుడు. వినాయకుడికి ఉపాయం తట్టింది. వెంటనే అమ్మనాన్నలను వేగా తయారై నా ప్రయాణానికి నాకు ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాడు వాళ్ళిద్దరినీ వినాయకుడు. వారిరువురు కూడా వేగంగా తయారై పీటల మీద వచ్చి కూర్చుంటారు. వారి పాదాలకు గణేశుడు పసుపు రాసి పొట్టు పెట్టి, అంటే పాదాలను శుభ్రంగా కడిగి పసుపు రాసి పొట్టు పెట్టి ఆ పాదాలకు నమస్కారాలు ఇస్తుంటాడు గణేశుడు. వెంటనే ఆ గణేశుడికి వారు దీవెనలు అందించడం జరుగుతుంది. వారి చుట్టూరా
వారి పీటల మీద కూర్చుండగానే వారి చుట్టూరా 7 ప్రదక్షిణలు చేస్తాడు గణేశుడు. 7 ప్రదక్షిణలకు గాను 7 లోకాలు చుట్టినంత ఫలితం అతనికి దక్కుతూ ఉంటుంది. ఏ లోకంలో చూసినా సుబ్రహ్మణ్య స్వామికి గణనాథుడే కనిపిస్తూ ఉంటాడు ముందుగా. అదేంటి, నేను కష్టపడి నెమలిలో ఊరేగుతూనే వస్తున్నాను, కానీ గణేశుడేంటి ముందుగా వచ్చేస్తున్నాడు నాకంటే ముందుగా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించినా ఏం తడుతుంది బుర్రకి, ఏమి తడదు. సరే, ఎంత చూసినా గణనాథుడే, ఏ లోకంలో చూసినా గణనాథుడే ముందు వచ్చేస్తాడు. గణనాథుడు చుట్టినట్టుగా తన దృష్టికి తెలుస్తుంది శివుడికి. వెంటనే శివుడు ఉపాయానికి మెచ్చుకొని గణనాథుడు విఘ్నాధిపతి అని ప్రకటిస్తూ అన్ని గణాలకు తన అధిపతి అని ప్రకటిస్తూ నాటి నుంచి గణేశుడిని గణనాథుడు అని పిలవడం ప్రారంభిస్తారు. గణనాథుడికి పట్టాభిషేకుడు చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కూడా వచ్చి, అవును నేను ఓడిపోయాను, మా అన్నే గెలిచాడని సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒప్పుకుంటాడు. సిద్ధి బుద్ధులనిచ్చి గణనాథునికి కళ్యాణం చేస్తూ విఘ్నాధిపతిగా ప్రకటించడం జరుగుతుంది. నాటి నుంచి గణనాథుడు విఘ్నాధిపతిగా పిలువబడతాడు. గణనాథుడికి చాలా పేర్లు ఉన్నాయి. వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణాధిపతి, గణపతి అని రకరకాల పేర్లు ఉన్నాయి. గణనాథుని ముద్దుగా బొజ్జ గణపయ్య అని కూడా పిలుస్తారు. గణనాథుడు అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా కొలువై ఉన్నాడు. సాక్షి గణపతిగా శ్రీశైలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ సాక్షి గణపతిని చూసే వెళ్ళాలని. సాక్షి గణపతి అంటే శ్రీశైలంలో శివపార్వతుల దర్శనార్థం వీళ్ళు వచ్చినట్టుగా, నేను సాక్ష్యం అన్నట్టుగా ఆయన కూర్చొని ఉంటాడు. అందుకే ఆయనని సాక్షి గణపతిగా పిలుస్తారు. కాణిపాకంలో కాణిపాక వినాయకుడిగాను, మనం ఇంటింటా పూజించే మూల గణపతిగాను, వస్త్రాలను అందించే వస్త్ర గణపతిగాను, రకరకాల గణపతిగా రకరకాల పేర్లతో గణపతిని కొలుస్తాం, వినాయకుడిని వేడుకుంటాం. ఇది నాకు తెలిసిన కథను మీతో పంచుకున్నాను. వినాయకుడు విఘ్నాధిపతి అవ్వడానికి గల కారణం ఏంటి, ఎలా వినాయకుడు విఘ్నాధిపతి అవుతాడని నేను మీకు నాకు తోచినంత తెలియచేయడం జరిగింది. ఇది ఇవాటి కథ. మీకు గనక నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అందరికీ కూడా మీ విలువైన కామెంట్స్ని మన కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ధన్యవాదాలు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుజనో భవంతు. స్వస్తి.